నమస్తే రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నేపాల్లో ఇప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంజీ రావు గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. ఈ అంశానికి సంబంధించి ముందుగా మాట్లాడదాం. నమస్తే ఎంజీ రావు గారు. నేపాల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల మాజీ ప్రధానుల్ని, మంత్రుల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి తరిమి కొట్టే దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. గత ఏడాది ఎంజీరావు గారు మనం చూసాం, షేక్ హసీనా బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు, తిరుగుబాటు, ఆ తర్వాత షేక్ హసీనా పదవి కోల్పోవడం, ఇండియాకు వచ్చేయడం, ఇక్కడ ఆశ్రయం పొందడం. అంతకుముందు శ్రీలంకలో కూడా మనం తిరుగుబాటు పరిస్థితుల్ని చూసాం. సో నేపాల్, బంగ్లాదేశ్, అంతకుముందు శ్రీలంక, ఈ తిరుగుబాటుకు, ఈ పరిణామాలకు కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనం భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ముఖ్యంగా నేపాల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం అనమాట. ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే 1768లో ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అంటే భారతదేశం కంటే చాలా ముందే ఒక నేపాల్, అంటే బ్రిటిష్ పాలనలోకి డైరెక్ట్గా వెళ్ళలేదండి నేపాల్, అది ఒక కింగ్డమ్గా ఉంది. అలాంటి దేశం ఎంతటి దారుణమైన పరిస్థితులు, మొత్తం ఒక వ్యవస్థ, ఒక 300 సంవత్సరాల ఒక వ్యవస్థ మొత్తం ఓవర్ నైట్ అంటారు చూడండి, ఒక రాత్రికి రాత్రే కుప్పకూలిపోయింది. ఏ విధంగా కుప్పకూలిపోయిందంటే, ఒక దేశానికి ప్రజలు ముఖ్యం, ఆ ప్రజలే మాకు ఈ ప్రభుత్వం వద్దు అని ప్రధానిని, ఒక మాజీ ప్రధాని భార్యని సజీవ దహనమయ్యేటట్టు తగలబెట్టడం జరిగింది. పార్లమెంటు, సుప్రీంకోర్టు, అంటే రాజకీయ వ్యవస్థకి సింబల్ అయిన పార్లమెంటుని అటాక్ చేయడం, జ్యుడిషియరీకి సింబల్ అయిన సుప్రీంకోర్టుని అటాక్ చేయడం, ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. ప్రధాని పదవీచ్యుతులై బయటికి వెళ్ళిపోవడం. ఇదే విధంగా బంగ్లాదేశ్లో మనం చూసాం, 2024 ఆగస్టులో షేక్ హసీనా, అంటే 10 సంవత్సరాలు పైగా పరిపాలించిన, అదేవిధంగా బంగ్లాదేశ్ స్వతంత్రం తెచ్చిన ముజిబుర్ రెహమాన్ కూతురు అవామీ లీగ్ పార్టీని ఒక్క ఓవర్ నైట్లో దించేసి ఆవిడ దేశం విడిచి పారిపోయేటట్టు ప్రజలు విప్లవం చేశారు. ఇది వెనకాల ఒక క్రమమైన పద్ధతి ఉందండి. అంటే 100 సంవత్సరాలు, దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు, వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు, రాచరిక వ్యవస్థలు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి, ప్రధానమైన కారణాలు మనం గమనించాలి. ప్రస్తుతం నేపాల్లో మనకి ట్రెండింగ్ కాబట్టి నేపాల్లే పరిశీలిస్తే ఎందుకు ప్రజలు ఒకేసారి బయటకు వచ్చేసారండి, ఏం జరిగిపోయిందంటే దీనికి ప్రధానమైన కారణాలు రెండండి. ఏదో అంటే ఒకటి ఉంటుందండి, పొగ అంటూ ఉంటే దాని వెనకాల నిప్పు ఉంటుందండి, నిప్పు లేకుండా పొగ రాదు అనేది ఒకటి ఉంటుంది. నో స్మోక్ వితౌట్ ఫైర్ అనే ఒక సామెత మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు నేపాల్లో ఈ పరిస్థితి ఏంటంటే, అక్కడ రాజరికంలో కరప్షన్ పెరిగిపోవడం, రాజకీయ అస్థిరత ఉండడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండడం, అవి ప్రధానమైన కారణాలు చెప్తాం మనం, పేదరికం అని. కానీ ఇవన్నీ కారణాలే, సరైన కారణాలే, తిరుగులేదు. అక్కడ కరప్షన్ ఎక్కువైపోయింది. గత 30 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు 30 మంది ప్రధానులు మారారు. 2015 నుంచే ప్రధానులు మారుతూనే ఉన్నారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా సరిగ్గా రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఆర్థిక అభివృద్ధి లేదు, పేదరికం తాండవిస్తుంది. ఇప్పుడు నెపో కిడ్స్, నెపో బేబీస్ లాగా లగ్జరియస్ పీపుల్ లగ్జరియస్గా బతుకుతున్నారు. అందుకే యూత్ తిరగబడింది. అది ప్రధానమైన కారణమే. ఆర్థిక రాజకీయ అస్థిరత అనేది ప్రధాన కారణమే, కరప్షన్ కూడా. కానీ ఈ కారణాన్ని ఆసరాగా తీసుకుని ఒక డీప్ స్టేట్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, డీప్ స్టేట్ ఒక అదృశ్య శక్తి ఉంటుందన్నమాట. అంటే నేపాల్ని అస్థిరత్వం చేయడం వెనకాల ఒక ప్రయోజనాన్ని ఆశించే ఒకటి ఉంది, ఒక అదృశ్య శక్తి. దాన్ని డీప్ స్టేట్ అని పిలుస్తాం అనమాట, అదృశ్య శక్తి. ఆ డీప్ స్టేట్ ఉందన్నమాట. డీప్ స్టేట్ ఏంటి ప్రయోజనం అంటే, నేపాల్ని అస్థిరత పరిస్తే ఇక్కడ భారత చైనాల చుట్టూరు ఒక కుంపట మొదలెట్టవచ్చు. నేపాల్లో ఆధిపత్యం సంపాదించడానికి ఇండియాకి చాలా అవసరం, అదేవిధంగా చైనాకి అవసరం. కాబట్టి రెండు పోట్లాడుకోవచ్చు, ఏషియాని డీస్టెబిలైజ్ చేయొచ్చు. అది అదృశ్య శక్తి. ఎవరు అంటే అమెరికా అనేది ప్రధానమైన ఒకటి ఉంటుంది. తర్వాత పాశ్చాత్య దేశాల సంస్థలు ఉంటాయండి, M16 అని, CIA అని, ఇలా డీప్ స్టేట్ ఉంటుంది. సో నేపాల్ను అస్థిరత పరిస్తే దాని నుంచి మన ఇండియాలో బీహారు, ఉత్తరప్రదేశ్ అస్థిరత పడుతుంది. కాబట్టి అది పాకిస్తాన్ ISI ఉంటారు, అక్కడ ఉన్న ముస్లిం వీళ్ళని, హిందూ నేషన్ని డీస్టెబిలైజ్ చేయొచ్చు. ముఖ్యంగా హిందూ పాపులేషన్ ఉంటారు కాబట్టి అది వ్యతిరేకం. సో నేపాల్ అస్థిరత పరిగా ఆర్థికంగా స్థిరత్వం లేకపోతే అక్కడ డంపింగ్ గూడ్స్, చైనా నుంచి డంపింగ్ గూడ్స్ రావచ్చు, చైనా కూడా ఉండొచ్చు. అలా భారత వ్యతిరేకులు, చైనా వ్యతిరేకులు, ఏషియా వ్యతిరేకులు, ఇలా ఎంతోమంది అక్కడ ఉంటారండి. ఈ విధంగా ఒక డీప్ స్టేట్ ఇది అని చెప్పలేము, అదృశ్య ఒక దెయ్యం లాంటిదనమాట.
ఆ విధంగా ప్రధానమైన కారణం అంటే అంతర్గతంగా ఉండే వీక్నెసెస్, బలహీనతలు, ఆ దేశంలోని బలహీనతల్ని ఆసరాగా తీసుకుని ఆ దేశ శత్రువులు, ఆ దేశం చుట్టూ ఉండే శత్రువులు బయటకు వస్తారు. దీన్ని డీప్ స్టేట్ అంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో కానీ, ఈ నేపాల్లో కానీ, మాల్దీవ్స్లో కానీ ఇండియా చుట్టూరు ఫెయిల్డ్ స్టేట్ ఉంటాయండి. వీళ్ళు డీప్ స్టేట్. అదే పాకిస్తాన్ దగ్గరకు వచ్చామనుకోండి మిలిటరీ ఉంటుంది. సో ఇది ఒక డీప్ స్టేట్ అనేది అత్యంత ప్రధానమైన కారణం. ఇప్పుడు ఈరోజు నేపాల్ వెనకాల, నేపాల్లో ఇంత అస్థిరత్వ పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం. రైట్. ఎంజీ రావు గారు, మన పొరుగు దేశాల్లో ఇప్పటివరకు మీరు చెప్పారు అక్కడ రాజకీయ అస్థిరత అలాగే రాజకీయ హింస చెలరేగడానికి ప్రధాన కారణం డీప్ స్టేట్ అని చెప్పేసి. సో ఇలాంటి డీప్ స్టేట్ మరి ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగబోతోన్న, అప్రతిహతంగా దూసుకుపోతోన్న భారత్ని నాశనం చేయడానికి లేకపోతే మోదీని గద్దె దించడానికి ఎంతవరకు అవకాశం ఉంది ఈ డీప్ స్టేట్? ఎస్ అండి, ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 4 ప్రెసిడెంట్లు మారారు. అదేవిధంగా బ్రిటన్లో ఒక 10 మంది వరకే మారారు. చూడండి ప్రతి దేశంలో కూడా అందుకని సోషల్ మీడియాలో మనం ఒకటి చూస్తున్నాం, ఒక కింగ్ ప్రీస్ట్ అని, ప్రీస్ట్ కింగ్ అని, అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక ప్రీస్ట్ లాగా, ఒక మతాధికారిలాగా చలామణి అవుతున్నారు మోడీ గారు అనేది ఒకటి నడుస్తుంది. చూడండి దాన్ని కూడా డీప్ స్టేటే అంటాను నేనైతే. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక అధినేతని ప్రజలు ఎలక్ట్ చేసుకుంటున్నారు. మూడవ ప్రజాస్వామ్య ఎన్నికల్లో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో మోడీ ఎలక్ట్ అయ్యాడు. ఇది తప్పేంటి? ఇది అంటే ఈయన ఏదో డిక్టేటర్ లాగా క్రియేట్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో. అంటే ఏంటి, ఇప్పుడు నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా భారతదేశంలో కూడా అస్థిరత్వాన్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడూ భారత వ్యతిరేకులు సిద్ధంగా ఉంటారు. ఈ భారత వ్యతిరేకులు ఎవ్వరు అని నన్ను క్వశ్చన్ సంధిస్తే నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు భారతదేశం మీరు అన్నట్టు అప్రతిహాతంగా దూసుకుపోతుంది. ఇట్ ఈజ్ ఆన్ ది స్ప్రీ అనమాట, ఏ రైజింగ్ స్ప్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. గుర్తుపెట్టుకోవాలి, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు అంటే అందరికీ అసూయే. అమెరికాలో కంటే బాగా ఎన్నికలు జరుగుతాయండి ఇండియాలో ఇంతటి భిన్నత్వంలో ఏకత్వం ఉండి, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని జాతులు, ఇంత అన్నీ ఉన్న ఇంత భిన్నత్వంలో ప్రజాస్వామ్య ఎన్నికలు హిమాచలం నుంచి ఈ కింద హిందూ మహాసముద్రం వరకే జరుగుతూ ఉంటుందండి. ఇంత పెద్ద దేశంలో 142 కోట్ల మంది ప్రజలకి 96 కోట్ల మంది ఓటర్లతో ఎలక్షన్ అంటే ప్రజాస్వామ్యానికి కన్నుకూడదు. ప్రపంచంలో అన్ని ప్రజాస్వామ్య దేశాలు కూడా ఆశ్చర్యపోతూ ఉంటాయి. పక్కన ఇంత ప్రజాస్వామ్యం ఉండడం ఏంటని చైనా ఏడుస్తూ ఉంటుంది, అమెరికా బాధపడుతూ ఉంటుంది. భారతదేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచంలో ఒక దౌత్యపరంగా ఒక గ్లోబల్ పవర్గా ఎదగడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు సర్పాస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై 2047. 2047 నాటికి ప్రస్తుత సూపర్ పవర్ అయిన అమెరికాని మనం అధిగమించబోతున్నాం. మరి అమెరికాకు అసూయ ఉండదా? అమెరికా ఎంఎన్సీస్కి అసూయ ఉండదా? తర్వాత మనం 2080 నాటికి చైనాను కూడా అధిగమించబోతున్నాం. మరి చైనాకు అసూయ ఉండదా? చైనా ఆల్రెడీ ఏడుస్తుంది. ఏషియాలో ఇప్పుడు ఇండియా డామినెన్స్ ఉండడం చైనాకి ఎప్పుడు ఏందో, అందుకే 1962లో మనల్ని అటాక్ చేసింది. ఇప్పుడు ఇండియా చుట్టూరు అది కుంపట్లు చేస్తూనే ఉంటుంది చైనా. సో అందరూ వ్యతిరేకులే, ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఉంటారు. ఇటు కమ్యూనిస్టులు, నక్సలిజం. కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు కాదండి నేను అనేది, లెఫ్ట్ పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో పాల్గొనే లెఫ్ట్ పార్టీల వల్ల ఎటువంటి డేంజర్ ఉండదు. కానీ మావోయిజం, లెనినిజం, మార్క్సిజాన్ని హింసాత్మకంగా తీసుకున్న నక్సలిజం కోసం మాట్లాడుతున్నా వీళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. సెంట్రల్ ఇండియాలో ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రెడ్ కారిడార్లు ఇండియాని డీస్టెబిలైజ్ చేయాలి, ఇండియాలో గవర్నమెంట్లు పడేయాలి, వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు వాళ్ళు. సో ఇదంతా ఏంటంటే భారత వ్యతిరేకులు. ఇప్పుడు మోడీ అధికారంలో ఉండడం వల్ల 11 సంవత్సరాలుగా భారతదేశంలో రాజకీయ సుస్థిరత ఉంది. గుర్తుపెట్టుకోవాలి, బ్రిటన్లో లేదు, అమెరికాలో రాజకీయ సుస్థిరత లేదు. ఎందుకంటే ట్రంప్ ఊరుకోలేదు జో బైడెన్ గెలిచిన తర్వాత. జపాన్లో అధికారం సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయ సుస్థిరత లేదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో రాజకీయ సుస్థిరత లేదు. కానీ బీజేపీని, మోడీని ఎన్నుకుని భారతదేశంలో పొలిటికల్ స్థిరత్వం వచ్చింది. కొయిలేషన్ ఎరా 1989 తర్వాత 2014 వరకు కొయిలేషన్ ఎరా ఉండేదండి. రాజకీయ సుస్థిరత ఉండేది కాదు, కానీ ప్రజాస్వామ్యంగా సుస్థిరత ఉండేది ఇండియాలో. గమనించుకోవాలి ఈ పదాలని. తర్వాత కానీ 2014 తర్వాత మోడీ వచ్చి రాజకీయ సుస్థిరత ఇచ్చారు. కాబట్టి ప్రపంచంలో ఆర్థిక మాంద్య పరిస్థితులున్నా, కరోనా ఉన్నా, యుద్ధ పరిస్థితులున్నా ఇండియన్ ఎకానమీ మాత్రం స్లో అవ్వలేదండి. వీఆర్ గోయింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్.
ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే మోడీ అధికారంలో ఉంటే ఇండియా ఆగదు, ఇండియా సూపర్ పవర్ అయిపోతుందన్నమాట. కాబట్టి మోడీ గద్దె దిగాలి. మోడీ గద్దె దిగాలి అనేది ప్రధాన కారణం. రెండవ అతిపెద్ద కారణం ఒకటి ఉందండి. ఈ డీప్ స్టేట్ అంటే ఎక్కడెక్కడ ఉంటారంటే ఇండియా వ్యతిరేకతలో ఉంటారు, ఇంటర్నల్గా కూడా కొంతమంది ఉంటారు. ముందు ఇంటర్నల్ చెప్పేటప్పుడు మోడీని ఎందుకు గద్దె దించడానికి డీప్ స్టేట్ ఎందుకు రంగంలో దిగిద్దంటే ఇక్కడ ప్రధానమైన కారణం ఒకటి ఉందండి. ఇప్పుడు ఇండియా ప్రధాని మోడీ, అక్కడ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ప్రపంచంలో సూపర్ పవరు నేను చెప్పినట్టే వినాలని ఒక హెజిమోని మెయింటైన్ చేసే యుఎస్ మాట ఇండియా వినడం లేదు. యుఎస్కి శత్రువులుగా పరిగణించే చైనా, రష్యాలతో మనం స్నేహభావం పెంపొందించుకుంటున్నాం. తర్వాత మల్టీ అలైన్మెంట్ అని మాకు దౌత్య విధానంలో ఫారిన్ పాలసీలో ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండాలి, మా సావరెంటీని ఇంకొకటి కంట్రోల్ చేయడానికి లేదు అని మోడీ తిరగబడుతున్నారు. కాబట్టి మోడీ అంటే గిట్టంది ఎవరు? ట్రంప్కి గిట్టడం లేదు, అమెరికన్ కంపెనీస్ గిట్టడం లేదు. మనం ట్రేడ్ రిలేషన్షిప్ చైనాకి ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, అమెరికన్ కంపెనీస్ ఎంఎన్సీస్ కుదరదు. తర్వాత కొన్ని ఎంఎన్సీస్లు భారత మార్కెట్ని అమెరికా వేరే దేశాల యొక్క అగ్రికల్చర్ ఉత్పత్తులకి మిగిలిన ఉత్పత్తి క్లోజ్ చేసామనుకోండి, వాళ్ళు మనకు వ్యతిరేకతం అవుతారు. డీప్ స్టేట్ ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఆర్మీకి మన ఇండియాలో మోడీ ఉండడం ఇష్టం లేదు. ఎందుకు? మోడీ ఏంటంటే ప్రతిదానికి వాళ్ళు ఏది టెర్రరిస్ట్ అటాక్ చేసినా మనం అటాక్ చేసేస్తాం. అందుకనే ఈ యూరి ఎయిర్ స్ట్రైక్ అని ఇలా తర్వాత ఇప్పుడు పుల్వామా తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేసాం. ఇప్పుడు పహల్గామ్ తర్వాత ఏకంగా దాడి చేసి పడేసాం. అదేవిధంగా చైనాకి గిట్టదు, ఎందుకంటే మోడీ ఉంటే ఒక హార్డ్ కోర్ వాళ్ళ భాషలో, మనం భాషలో హార్డ్ పర్ష్యూట్, దేశభక్తి ఎక్కువగా ఉండి దేశం కోసం ఏదైనా వెనకాడని మోడీ ఉన్నాడు అనుకోండి, చైనా ఆటలు సాగవు. ఇప్పుడు గాల్వాను డోక్లాం తర్వాత మనం యుద్ధానికైనా రెడీ అన్నాం. సో అమెరికాకి నచ్చదు, ఎవరికి నచ్చదు. సో ఇండియా ఇంత దౌత్య విధానంలో ఇంతటి గొప్ప ఫారిన్ పాలసీని మెయింటైన్ చేస్తే వాళ్ళ మాట వినకపోతే మోడీని గద్దె దించడానికి దిగుతారనమాట. ఇది ఎప్పుడు మామూలే, అమెరికన్ సిఐఏ పని ఇదే, ఎవడ మాట వినకపోతే వాళ్ళని చంపేయడం. తర్వాత చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడ ఆటం టెస్టులు చేసేస్తారని ఆయన సిఐఏ చంపింది. ఇండియన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపింది ఏది? ఈ సిఐఏ. గుర్తుంది కదండి, అది డీప్ స్టేట్ వ్యవహారం అంటారన్నమాట. పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాలో ఆయన జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడనమాట. జుల్ఫికర్ అలీ భుట్టో, జియావుల్ హక్కో, ఓకే, వీ విల్ కట్ ది ఇండియా థౌజండ్స్ ఆఫ్ టైమ్, వీ విల్ బ్లీడ్ ఇండియా. 10,000 సార్లు కట్ చేసేని ఇండియాని రక్తం తెప్పిస్తూ ఉంటాం. వీ విల్ హ్యావ్ ది, ఆయన ఇంకోటి అన్నాడు, ఇండియాలో మేము డీప్ స్లీపర్ సెల్స్ ఓపెన్ చేశామని. చాలా డేంజరస్ అండి. చూడండి, పంజాబ్ ఈ డీప్ స్టేట్ అంతా డీస్టెబిలైజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇందిరాగాంధీ మరణం వెనకాల డీప్ స్టేట్ ఉంటుందండి, తిరుగులేదు. సో లాల్ బహదూర్ శాస్త్రిని కోల్పోయాం, అది భయంకరమైన డీప్ స్టేటు. సో యుఎస్ అనేది లాటిన్ అమెరికాలో ఎంతోమందిని చంపేసింది, సద్దాం హుసేన్, గడాఫీ లాంటి వాళ్ళని. సో ఈరోజు మోడీ ఉంటే ఇండియా ఆర్థికంగా, దౌత్యపరంగా, తర్వాత పొలిటికల్లీ, డెమోక్రటికల్లీ ఇండియా ఈజ్ గ్రోయింగ్ అనమాట. ఇది ప్రపంచ పవర్స్ని వెనక్కి నెట్టేస్తాం. సో శత్రు దేశాలకు నచ్చదు, మన శత్రులకు అసలే నచ్చదు. కాబట్టి మోడీ లాంటి వ్యక్తి పదవిలో ఉంటే మరి వాళ్ళ ఆటలు సాగవు కదా. కాబట్టి ఆయన్ని పదవి దించడానికి డీప్ స్టేట్ అనేది రంగంలో ఉంటుంది. అందులో అబ్జల్యూట్లీ అసలు ఎవరు ఇర్రెఫ్యూటబుల్ ఫ్యాక్ట్ అండి, ఎవరు దాన్ని తిరస్కరించలేరు. కాబట్టి మోడీ గద్దె దించడానికి ఈ డీప్ స్టేట్ ఉంటుంది, భారతదేశాన్ని అస్థిరత్వపరచడానికి డీప్ స్టేట్ ఉంటుంది, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి డీప్ స్టేట్ ఉంటుంది. భారతదేశంలో చూడండి, ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగిందనుకోండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసామనుకోండి, ఏమవుతుంది? స్టాక్ మార్కెట్ పడింది, ఆర్థిక అభివృద్ధి పడిపోతుంది. ఎక్కువ కాలం ఇంకా యుద్ధం కొనసాగలే, చాలా జాగ్రత్త. ఇప్పుడు మోడీ గారు యుద్ధం చేశారు, 4 రోజుల్లో ముగించారు. రష్యా ఇప్పుడు పుతిన్ ఫెయిల్ అయ్యారు, 3.5 సంవత్సరాలకు యుద్ధ ట్రాప్లో ఇరుక్కుపోయారు. దట్ ఈజ్ అండి ఏంటంటే శత్రువులకి భయం కలిగించాలి, కానీ ఆ విషయంలో మన ఇంటిలో అస్థిరత్వాన్ని జాగ్రత్తగా చేసుకుని ఆర్థికంగా ముందుకెళ్ళడం ఆగకూడదు. చూడండి, ఇంటి పక్క వాళ్ళతో దెబ్బలాడడం అనుకోండి, మన పిల్లలు వెళ్ళి కేసులు ఇరుక్కుంటే తర్వాత మనం ఎంత కోట్లు ఉంటే ఏముందండి, జాబులు ఉండో ఏముండో, వాళ్ళు నేరస్తులు అవుతారు. సో భారతదేశం యుద్ధం చేసింది, 4 రోజుల్లో యుద్ధాన్ని ముగించింది, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంది, యుద్ధం అనే ట్రాప్లో పడలేదు, మళ్ళీ చక్కగా ఆర్థిక అభివృద్ధి ఎక్కడ తగ్గకుండా ముందుకెళ్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ట్రంప్తో టారిఫ్ల వ్యవహారం ఉన్న స్టాక్ మార్కెట్ మీద ప్రభావితం రాలేదు. దట్ ఈజ్ వాట్ లీడర్షిప్ క్వాలిటీ అండి. ఈరోజు ఎంత స్ట్రాంగెస్ట్ లీడర్షిప్. ఒకప్పుడు ఇందిరా, ఇలా తర్వాత ఇప్పుడు ఈయన, నెహ్రూ, ఇలా ఎవరిచ్చినా ప్రపంచంలో ఎవరికీ నచ్చదు. ఇప్పుడు ప్రస్తుతం మోడీని ఆపకపోతే ఇండియా ఆగదు. కాబట్టి మోడీని గద్దె దించడానికి డీప్ స్టేట్ రంగంలో ఉంటుంది. ఈ విషయంలో ఎవరు తిరస్కరించలేరండి దీన్ని.
ఎంజీరావు గారు, ప్రస్తుతం నేపాల్లో రాజకీయ అస్థిరత, రాజకీయ హింస, అంతకుముందు బంగ్లాదేశ్, మీరు చెప్తున్నట్టుగా అంతకంటే ముందు శ్రీలంకలో అధికార అస్థిరత. సో వీటన్నిటికీ కూడా డీప్ స్టేట్ అనేది కారణమైతే భారత్లో మోదీని పదవీచ్యుతుణ్ణి చేయడంలో, అలాగే ఇండియాను అస్థిరపరచడంలో ఈ డీప్ స్టేట్ సక్సెస్ అవుతుందా అవ్వదా? ఎస్ అండి, ఇప్పుడు భారతదేశాన్ని నాశనం చేయడానికి, అదేవిధంగా భారతదేశానికి సుస్థిరత, రాజకీయ ఆర్థిక సుస్థిరత ఇస్తున్న అద్భుత నాయకత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న మోడీని గద్దె దించాలన్నా, భారతదేశం నాశనం చేయాలన్నా ఈ డీప్ స్టేట్ రంగంలో ఉంటుంది, ఎప్పుడూ రంగంలో ఉంటుంది అది. మరి ఈ డీప్ స్టేట్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మీ క్వశ్చన్ అయితే ఎస్ అండి, నేను ఒకటే చెప్తున్నా. ఈ డీప్ స్టేట్ అంటే ఫస్ట్ నేను నిర్వచనం ఇచ్చేవేంటంటే మన శత్రు దేశాలు, మన శత్రు దేశాల్లో ఉన్న కంపెనీలు, మన శత్రు దేశాల్లో ఉన్న ఆర్మీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, వీళ్ళందరూ ఏం చేస్తారు, భారతదేశంలో ఈ గద్దెకి వ్యతిరేకంగా మోడీ వ్యతిరేకుల్ని, భారత వ్యతిరేకుల్ని పోగు చేసుకుని వాళ్ళు డీప్ స్టేట్ చేస్తారు, చేసుకుని రాజకీయ కుట్రలు చేసి పడేస్తారు. ఇప్పుడు నేపాల్లో అది జరిగింది. అక్కడ ఉన్న పేదరికాన్ని, రాజకీయ సుస్థిరతని, కరప్షన్ని, వీళ్ళన్నిటిని ఆసరా చేసుకుని అక్కడ యూత్ని రెచ్చగొట్టి గవర్నమెంట్నే పడేశారు. మరి ఇలాంటిది ఇండియాలో సక్సెస్ అవుతుందా లేదా అనేది చాలా డీప్గా మనం వ్యవహరించాలి. నేను ఎప్పుడూ చెప్తానన్నమాట, ఇండియా అంటే ఏంటి, శత్రువులు ఎక్కడ సక్సెస్ అవుతారు అనేది మనం గుర్తుపెట్టుకుంటే, భారతదేశంలో ఈ డీప్ స్టేట్ అనేది సక్సెస్ అవ్వడం అనేది అసాధ్యం అని ముందు చెప్తాను. దానికి కారణాలు నేను చెప్తానండి. భారతదేశంలో, ప్రపంచంలో ఏ శక్తి, ఎంత దెయ్యం, భూతాలు, ఏ డీప్ స్టేట్ కూడా ఇండియాలో సక్సెస్ అవ్వడం అసంభవం. ఎందుకంటే దట్ ఈజ్ వాట్ భారత్ అండి, దట్ ఈజ్ వాట్ ఇండియా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, రాజకీయ అస్థిరత్వాన్ని కలిగించాలి. రాజకీయ అస్థిరత్వం అంటే ఇప్పుడు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్లో మనం చూస్తున్నాం. రాజకీయ అస్థిరత రావాలి అంటే, అస్థిరత్వం అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రావాలంటే వాళ్ళకి ప్రధానంగా ఏం చేస్తారు, రాజకీయ పార్టీల మధ్య అస్థిరత్వాన్ని క్రియేట్ చేస్తారు. ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఇది ఇటు లెఫ్ట్ ఉంటుంది, రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ బీజేపీ ఉంటుంది, ఎంఐఎం అనేది ఒకటి ఉంటుంది, మతతత్వ పార్టీ అనుకోండి, అది ఉంటుంది, కాంగ్రెస్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీస్ ఉంటాయి. ఈ పార్టీలన్నీ భారత వ్యతిరేక పార్టీలు కాదు, దేశభక్తి పార్టీలు. ఇవన్నీ ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు దించాలనుకుంటే కానీ రాజకీయంగా మాత్రమే మార్గాన్ని ఎన్నుకుంటాయి, దానికి డెమోక్రటిక్ ఎలక్షన్లో గెలవడమే. అంతేగాని అది చేసి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అని, పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీలని, వాళ్ళు ఎన్నికలు జరిగినాయి, ఈ నిజాయితీగా జరిగినాయని వాళ్ళు ఒప్పుకోరు. పదవిలో ఉన్న దించేవాడికి ఆందోళన చేస్తారు. మన ఇండియాలో అలా చెయ్యరండి. అది ఒక 1975లో ఎమర్జెన్సీ పెడితే, ఇందిరా పెడితే, అక్కడ జరిగిన మూమెంట్, జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన మూమెంట్ కూడా ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యంగా బద్ధంగా జరిగింది, ఎన్నికల కోసం జరిగింది, ఒక అద్భుతం. అదే ఒక బ్లాక్ హిస్టరీ అనుకుంటే. భారతదేశంలో రాజకీయ అస్థిరతను కలిగించడానికి ఈ పార్టీలు ఏది ఒప్పుకోదు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, రెండవ అస్థిరత ఏం చేస్తారంటే కల్చరల్గా చేస్తారు. ఇండియాలో భిన్నత్వంలో, ఏకత్వంలో, ఈ భిన్నత్వంలో ఉన్న దాని నుంచి వాళ్ళ అస్థిరత క్రియేట్ చేస్తారండి. భారతదేశంలో భిన్నత్వం ఏంటి, మతాలు, కులాలు, ప్రాంతాలు, కల్చర్స్ కూడా, ద్రవిడియన్ కల్చరు, తమిళియన్ కల్చరు, ఆంధ్ర కల్చరు, తెలంగాణ కల్చరు, కర్ణాటక, మరఠ్వాడ, బెంగాలీ, తర్వాత బీహారీ, ఇలా ఎన్నో కల్చర్స్ ఉంటాయండి, అంతు ఉండదు. ఒక పెద్ద నాగరికతలో ఎన్నో కల్చర్స్ ఉంటాయి. ఇండియానే ఒక పెద్ద కల్చర్లో ఎంతో చిన్న చిన్న కల్చర్స్ ఉంటాయండి. తర్వాత మతాలు, తర్వాత భాషల ప్రాతిపదికంగా విభజన క్రియేట్ చేస్తారు, తర్వాత ప్రాంతాల వారీగా విభజన క్రియేట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎంతటి చేద్దామన్నా ఈ భిన్నత్వాన్ని ఆసరా తీసుకుని వాళ్ళు క్రియేట్ చేస్తారు. యుఎస్ఎస్ఆర్ఏ పడిపోయింది, గ్రేట్ యుఎస్ఎస్ఆర్ గుర్తుపెట్టుకోవాలి. యుగేస్లేవే 6 రిపబ్లిక్గా విడిపోయింది. సెర్బియా, గోర్జ్వాన్ చూస్తూ ఉంటాం, అక్కడ యుఎస్లేవే సర్వనాశనం అయిపోయింది, ఒక పెద్ద దేశమే విడిపోయింది. తర్వాత యుఎస్ఎస్ఆర్ 15 రిపబ్లిక్లుగా విడిపోయింది 1991లో. సిఎస్ కంట్రీస్ అంటాం ఇప్పుడు వాళ్ళని, చూసారా, వాళ్లే విడిపోయారు. మరి భారతదేశంలో ఇలా విభజన చేసి అస్థిరత క్రియేట్ చేస్తారా అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని ఇంపాసిబుల్ అండి, వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి భిన్నత్వం కనిపిస్తుంది. భారతదేశంలో భిన్నత్వం ఒక అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ భిన్నత్వం వెనకాల పాలలో వెన్న మాదిరిగా ఒక అద్భుతమైన, మనం అభివర్ణించలేని ఒక ఏకత్వం ఉంది. దేర్ ఈజ్ ఎ యూనిటీ లైక్ ఎన్ అండర్ కరెంట్ అమాంగ్స్ట్ దిస్ డైవర్సిటీ అండి. ఈ డైవర్సిటీ వెనకాల ఒక యూనిటీ ఉంది, ఈ భిన్నత్వం వెనకాల ఒక అద్భుతమైన ఏకత్వం ఉంది.
ఈ ఏకత్వం భారతదేశంలో ఉన్న భిన్నత్వాన్ని విభజన చేయనివ్వదు. దానికి ఫస్ట్ నేనేం చెప్తానంటే, అచేతు హిమాచలం నుంచి ఇండియన్ ఓషన్ దాకా 3287 260 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న భారతదేశంలో చూడండి, ప్రస్తుతం 22 భాషలు మనకు కనపడతాయి. 1687 భాషలు ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఇక్కడ మతాలు ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మతాలు కాదు, సెక్ట్లకు వెళ్తే 100 మతాల కింద తీసుకోవచ్చండి. పూర్తిగా రావు. అవి ఒకటి భాషలు, మతాలు, ఎథ్నిసిటీ. ప్రపంచంలో ఉన్నాయి 6 జాతులు ఇక్కడ ఉన్నాయి. మంగోలాయిడ్ నుంచి 6 జాతులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మతాలు, భాషలతో పాటు ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రాంతీయంగా కూడా విభజన చేయొచ్చు. ఇంతటి దేశం అంటే ఒక ఖండం సైజులో ఒక సబ్ కాంటినెంట్ అని పిలుస్తాం అనమాట. ఒక ఖండం సైజు అంత ఉంటుంది. మినియేచర్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఉన్న డైవర్సిటీ అంతా ఇక్కడ ఉంది. కానీ దీని వెనకాల ఒక యూనిటీ ఉంటుంది, ఒక అద్భుతమైన ఏకత్వం ఉంది. ఈ ఏకత్వం ఎంతటి స్ట్రాంగ్గా ఉందంటే శత్రువులు ఎప్పుడు విడిపోరు. బ్రిటిషుడు వచ్చాడు, 250 సంవత్సరాలు పరిపాలించాడు వాడు. కానీ భారతదేశంగా వదిలిపోయాడు, డబ్బులే పట్టుకెళ్ళాడు వాడు. భారతదేశాన్ని సామాజికంగా విచ్ఛిన్నం చేయలేకపోయాడు, ఆర్థికంగా దోపిడీ చేశాడు, కల్చరల్ పరంగా సాంస్కృతికంగా వాడికి ఎక్కడుందో కూడా తెలియదు భారత ఆత్మ. కాబట్టి శత్రువులు విఫలమే అవుతారు, వాడు ఎప్పుడూ చేయడు. తర్వాత ఇంకా మూడో విభజన ఏంటంటే భారతదేశంలో డెమోక్రసీని నాశనం చేయడం, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం. కానీ ఇది ఎవడి తరం కాదు. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం 1947లో తెచ్చుకున్నది కాదండి. మనం చోళుల కాలం నుంచి ప్రజాస్వామ్యం ఉంది. ఇంకా ముందుకెళ్తే రామాయణ మహాభారతాల నుంచి ప్రజాస్వామ్యం ఉంది. ప్రజలు ఒప్పుకోకపోతే సీతని అడవికే పంపిస్తాడు రాముడు. ప్రజలు ఒప్పుకుంటేనే కింగ్కి ఎప్పుడు విలువ లేదు. ఇక్కడ ఎవడో ఒక ఔరంగజేబు కొంతమంది డిక్టేటర్లు మినహాయిస్తే మనకి ప్రజాస్వామ్యం, అద్భుతమైన ప్రజాస్వామ్యం ఉంది. అదే అశోకుడి టైంలో మనం చూడొచ్చు. సో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకుంటుంటుంది. ప్రజలు ఎంతటి ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రజాస్వామ్యంలోనే నివసిస్తారు. దీనికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తానండి. ఎవడు సక్సెస్ కాడు, డీప్ స్టేట్ ఇక్కడ ఇండియాలో సక్సెస్ కాదనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కాసు సైన్యాలు ఈ మజుందార్ వెళ్ళి అప్పుడున్న మావో జడాంగని కలిశారంట. ఇండియాలో నక్సలిజాన్ని మేము తీసుకొస్తాం, మాకు సపోర్ట్ చేయమని. అప్పుడు మావో జడాంగ అన్నాడంట చైనాలో, అరే బాబు, మా కమ్యూనిజం ఎక్కడైనా సక్సెస్ అవ్వదు కానీ మీ ఇండియాలో మాత్రం సక్సెస్ అవ్వదు, ఎందుకంటే పీపుల్ ఒప్పుకోరని. వాడికే కళ్ళు తెరిపించారన్నమాట ఇండియన్స్. నక్సలిజం, ఈ బ్యారల్లో విప్లవాలు భారతదేశానికి సూటబుల్ కాదు. ఎందుకంటే భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు. అది 1975లో ప్రూవ్ అయింది. చాలా ఇష్టమైన ప్రధాని అనమాట ఇందిరాకి, ఇండియన్స్కి. 20 సూత్రాల పథకం, గ్రీన్ రెవెన్యూ ఇవన్నీ తీసుకురావడం వల్ల ఆటం టెస్టులు చేసింది, పాకిస్తాన్ 2 ముక్కలు చేసింది. ఇలాంటి ఇందిరాగాంధీని ప్రజాస్వామ్యబద్ధంగా లేనప్పుడు ఇంటికి పంపించారు, జైలుకి పంపించారు. అది భారతదేశ ఆవిడ మారిన తర్వాత మళ్ళీ అధికారంలో తెచ్చారు 1980లో. గుర్తుపెట్టుకోవాలి. సో అంతటి స్ట్రాంగెస్ట్ ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమో అస్థిరతం చేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఒక్కటి చెప్తానండి, అందుకే ఎవడూ సఫలం అవ్వడం. అదేంటంటే భారతదేశంలో ఉన్న రాజ్యాంగ వ్యవస్థ ఒక అద్భుతమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారంటే చూడండి, పాకిస్తాన్లో ఈరోజు రాజ్యాంగాన్ని డజన్ల కొద్దీ మార్చారు 1947 తర్వాత. భారతదేశంలో ఒకటే రాజ్యాంగం. నేపాల్లో 2015లో రాజ్యాంగం వచ్చింది, ఇప్పుడు అది వద్దు అంటున్నారు అక్కడ ప్రజలు. శ్రీలంక 2018లో రాజ్యాంగాన్ని మార్చారు, అక్కడ లేదు. బంగ్లాదేశ్లో రాజ్యాంగాన్ని మార్చారు, అక్కడ కూడా మళ్ళీ మార్చుకుంటారు, ఎప్పటికప్పుడు రాస్తారు. జపాన్లోనే అమెరికా ఓడి రాజ్యాంగం ఉంది, అర్జెంటీనా రాజ్యాంగాలు మార్చుకుంది. పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలకే రాజ్యాంగ వ్యవస్థలు లేవు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇండియాలో 1947లో వచ్చిన రాజ్యాంగ వ్యవస్థ భారతదేశాన్ని చెక్కు చెదరకుండా కాపాడద్ది. దాన్ని అంబేద్కర్ భాషలో చెప్పాలంటేనండి, 1947లో రక్త తర్పణ జరుగుతుందన్నమాట. విభజన సమయంలో 15 లక్షల మంది చనిపోయారు. ఈ సమయంలో హస్తినాపురంలో ఒక రూమ్లో కూర్చుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చక్కగా భవిష్యత్తును చూస్తాడనమాట భారత రాజ్యాంగం రాస్తూ. ఈరోజు ఆయన సెక్యులర్ అని, మత కలహాల మధ్యలో సెక్యులరిజం పెడతాడు, ఒక రిపబ్లిక్ అనే పదాలు పెడతాడు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ పెడతాడు. నేను ఇందా చెప్పిన భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిసి పెడతాడు, గుర్తుపెట్టుకోవాలి. 66 రాజ్యాంగ వ్యవస్థలను పరిశీలించి మినియేచర్ ఆఫ్ ది ఎర్త్ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ పెట్టాడు. రాజ్యాంగ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఈరోజు హిట్లర్ గారిని, అడాల్ఫ్ హిట్లర్గా చచ్చిపోయినోడిని, ఆ ముస్సోల్నీని, ఔరంగజేబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి హస్తినాలో సింహాసనం మీద కూర్చోబెట్టినా వాడు డిక్టేటర్ అవ్వలేడు. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్లో కూడిన అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది.
ఇక్కడ సుప్రీంకోర్టు రక్షిస్తుంది అవసరమైతే. అతిగా చేస్తే సుప్రీంకోర్టు ఆపిద్ది, అతిగా చేస్తే పార్లమెంట్లో ఆపుతుంది, అదే అతిగా చేస్తే ఇంకోటి ఆపిద్ది, అతిగా అతి చేస్తే ప్రజలు ఆపుతారు ఎలక్షన్లో. చూడండి ఎంతటి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉంది. ఇంతటి వరం ఎవరికన్నా వస్తుందా? ఇది భారతీయ ఆత్మను అందులో పెట్టుకుని ఉంది. దానికే అంబేద్కర్ ఏమంటారంటే ఒక లివింగ్ కాన్స్టిట్యూషన్, ఒక సజీవ సంస్కృతికి ఒక సజీవ రాజ్యాంగాన్ని మేము తయారు చేశామని చెప్తాడు. ఇంతటి రాజకీయ వ్యవస్థకే మంచి అద్భుతమైన రాజకీయ వ్యవస్థ, అద్భుతమైన రాజకీయ పార్టీలు, అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ, ప్రజలే దేశభక్తులు. దానికి ఉదాహరణ తమిళనాడులో యాంటీ హిందీ మూవ్మెంట్ జరుగుతుంది. 1962లో చైనా అటాక్ చేయగానే వాళ్ళు ఆపేశారు. చూడండి, పహల్గామ్ అటాక్ ముందు ఇండియాలో ఎన్నో ఉన్నాయి, కానీ పహల్గామ్ పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తే అందరూ మన మీద అటాక్ చేస్తే, మనం వెళ్ళి ఆడి మీద అటాక్ చేస్తే ఇండియన్స్ అందరూ ఓటైపోయారు. అది యూనిటీ, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నో విధాలుగా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంతటి స్ట్రాంగ్ భిన్నత్వంలో ఏకత్వం కలిగి, ఏకత్వం ఎవరికి కనపడకుండా ఉంటుంది, అది కలిపి ఉంచుద్దండి. రాజ్యాంగ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, ప్రజలే దేశభక్తులు. సామాజికంగా ఆర్థికంగా ఇక్కడ స్వయం సమృద్ధి ఉంటుంది. పంజాబ్లో మనకి ఎక్కడైనా కరువు వస్తే పంజాబ్ నుంచి ఆహార ధాన్యాలు వస్తాయి, మిర్చి కరువు వస్తే ఇంకో చోటకు వస్తుంది. ఎప్పుడు భారతదేశం అంత కరువు ఉండదండి. బ్రిటిష్ వాడి కాలంలో కూడా లేదు, కానీ ఆడు చేశాడు కృత్రిమంగా. భారతదేశంలో పక్కన ఆహార ధాన్యాలు కొరత వస్తే ఇంకో చోట నుంచి తెచ్చుకుంటాం. అంతటి గొప్ప దేశం, పెద్ద దేశం. ఆర్థిక సంక్షోభం ఎప్పుడు పూర్తి స్థాయిలో ఉండవు. 1991లో ఆర్థిక సంక్షోభం వచ్చినా భారతదేశాన్ని అస్థిరతపరిచే విధంగా రాలేదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఏ పార్శ్వంలో చూసినా శత్రువులకు అవకాశం లేని ఒక అద్భుతమైన, ఒక గొప్ప ప్రకృతి పరంగా ఒక నేచురల్ కంట్రీ ఇక్కడ ఉంది. కాబట్టి మోడీని గద్దెదించడం, ఇండియాని అస్థిరపరచడానికి డీప్ స్టేట్ల బలాలు సరిపోవు. కాబట్టి డీప్ స్టేట్ అనేది ఇండియాలో సక్సెస్ కాదండి. ఇటీవల రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద చేసిన తీవ్ర ఆరోపణలు, బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం, ఇవన్నీ కూడా డీప్ స్టేట్ వ్యవహారాల్లో ఒక భాగము అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజమేనా? ఏమంటారు మీరు? ఎస్ అండి, కొంతమంది మనకి కనిపిస్తూ ఉంటాయి. జార్జ్ సోరోస్ అనే యుఎస్లో ఒక ట్రస్ట్ నడుపుతాడు. ఆయన ఏంటంటే పెట్టుబడులు పెడతాడు. దేశంలో అమెరికా చేతిలో కీలుబొమ్మ అనమాట. అమెరికా వేరే దేశంలో అస్థిరత్వం క్రియేట్ చేయాలంటే అలాంటి ట్రస్టుల ద్వారా ఫండింగ్ పంపిస్తూ ఉంటుంది. ఆయన చాలా అలాంటి హిస్టరీ ఉంది సోరోస్ని. ఈ సోరోస్కి రాహుల్ గాంధీకి రిలేషన్ ఉంది. రాహుల్ గాంధీ భారత వ్యతిరేకి. రాహుల్ గాంధీ మోడీని గద్దె దించడానికి భారత వ్యతిరేకలతో, విదేశీ శక్తులతో కలుస్తాడు. చైనా నుంచి ఫండ్స్ వస్తాయి 300, ఇలాంటివి మనకు వినపడుతూ ఉంటాయి. కానీ ఒక్కటి విషయం చెప్తానండి, నేను భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను తక్కువ అంచనా వేయకండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా భారత వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. ఇక్కడ హింసకు కుదరదు. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా విడిపోయినా 1966, 70లో విడిపోయినా సిపిఐఎంఎల్లో హింసావాదంకి వెళ్ళినా కొన్ని పార్టీలు అద్భుతంగా ఉన్నాయి. దానికి ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీ తక్కువేం కాదు. నంబూద్రి 1950లో 50స్లో నంబూద్రి ప్రసాద్ 1954లో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ భూమి మీదే, కేరళలో. నంబూద్రి ప్రసాద్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అండి. కమ్యూనిస్ట్ పార్టీ గొప్ప పార్టీలు. ఈరోజు కేరళ అభివృద్ధి చూస్తే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలు తలదించుకోవాలన్నమాట. దట్ ఈజ్ వాట్ కేరళ. సామాజిక అభివృద్ధి, మానవ హెచ్డిఐ ఇండెక్స్ టాప్ మోస్ట్లో ఉంటుంది కేరళ. ప్రజాస్వామ్య బద్ధంలో, ప్రజల హక్కుల్లో, గుడ్ గవర్నెన్స్లో టాప్ పోస్ట్లో ఉంటుంది ఇది కేరళ. అక్షరాస్యతలో టాప్ పోస్ట్లో ఉంటుంది, టూరిజంలో టాప్ పోస్ట్లో ఉంటుంది. చూడండి కేరళ. బట్ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉంటాయి. చూసారా అది ఎంత గొప్పదో. సో కమ్యూనిస్ట్ పార్టీలైనా, కాంగ్రెస్ అయినా, ఇటు బీజేపీ అయినా, ఏ పొలిటికల్ పార్టీ కూడా విదేశీ శక్తులతో చేతులు కలిపి, భారత వ్యతిరేకతతో చేతులు కలిపి ప్రజాస్వామ్య వాళ్ళు గద్దెలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారు. అలాంటి పరిస్థితి ఇండియాలో లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ సోరోస్ వ్యవహారం అది తప్పు. రాహుల్ గాంధీ ఆ ఫండ్స్ తీసుకోవలసిన అవసరం ఇక్కడ లేదండి. ఆయన పోరాడవలసిందే. ప్రజల్లో చిన్న క్లూ ఉన్నా ప్రజలు తిరస్కరిస్తారండి. ఇదేంటంటే రాజకీయంగా ఒక పార్టీ బురద జల్లుడి వ్యవహారంలో ఇదే. రాహుల్ గాంధీ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్, అంటే డైనాసిటీ నేను అన్న, కానీ సక్సెసర్ ఆఫ్ ద గ్రేట్ ఫ్రీడమ్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. నెహ్రూ, వల్లభాయ్ పటేలు, అబుల్ కలాం ఆజాదు, ఇందిరా, నెహ్రూ, గొప్ప దేశాధినేతలు అక్కడ ఉన్నారు. అంబేద్కర్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి రాజ్యాంగం రాపిస్తుంది. ఇవంతా మనం చూడాలి. అలాంటి పొలిటికల్ పార్టీలో వచ్చిన ఆయన గద్దె ఎక్కాలంటే, మోడీని గద్దె దించాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాడు. ఇప్పుడు మీరు బీహార్లో అన్నట్టు సిర్ వివాదం, ఇది స్పెషల్ ఇంటెన్సివ్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఈ ఫ్రాడ్.
ఇవన్నీ భారత వ్యతిరేక విధానాలు కాదండి. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ డ్యూటీ. ఇప్పుడు ఇండియన్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సిన్ ఉంది, ఏదైనా పాపం ఉందంటే ఆయన దాన్ని తొలగించాలి. అది ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని. ఈ ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని చేసేటప్పుడు ఇది భారత వ్యతిరేకి అనడం శుద్ధ తప్పు. అంటే ఇందాక చెప్పిన నేను డీప్ స్టేటు అంటే డీప్ స్టేట్ భారతదేశాన్ని అస్థిరత్వపరచాలి. ఇలాంటి వాళ్ళతో రాహుల్ గాంధీ అస్థిరత్వపరచం పోల్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డీప్ స్టేట్ మోడీని గద్దె దించాలి, రాహుల్ గాంధీ కూడా గద్దె దించాలి. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా మోడీని గద్దె దించి అధికారంలోకి వెళ్ళాలి. అది ప్రతిపక్ష నాయకుడి యొక్క డ్యూటీ. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, అది రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ. అది ఆయన చేస్తున్నాడు. కానీ డీప్ స్టేట్ అండి గద్దెని దించాలి అంటే భారతదేశాన్ని అస్థిర వాళ్ళు ఏము. ఇప్పుడు మోడీని గద్దె దించడం అనేది రాహుల్ గాంధీకి పనే, డీప్ స్టేట్ కూడా మోడీని గద్దె దించడం పనే. అంటే ఏంటి, వీళ్ళిద్దరూ కలిశారని చెప్పకూడదండి. ఇది వ్యతిరేక, చాలా జాగ్రత్తగా సబ్టిల్ ఒక తెర ఉంటుంది, ఒక అద్భుతంగా దాన్ని చూడాలి మనం. సో రాహుల్ గాంధీ దేశభక్తుడు, కాంగ్రెస్ దేశభక్తులు. ఈయన మోడీని గద్దె దించడానికి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతారు. కాబట్టి బీహార్లో సిరి వివాదం అయినా, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే ఈ ఫ్రాడ్ ఓటింగ్, ఈవీఎం వ్యవహారం అంటే భారత వ్యతిరేకం కాదండి, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన డ్యూటీ చేస్తున్నాడు. సో సోరోస్ చేసేది, అమెరికా డీప్ స్టేట్ చేసేది, చైనా చేసేది, పాకిస్తాన్ చేసేది భారత వ్యతిరేక. వాళ్ళు వేరు. రాహుల్ అనేది ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఏదో టైంలో ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు అంటేనే క్యాబినెట్ హోదా ఉంటుంది. కాబట్టి ప్రధాని రాహుల్ గాంధీ మాటే వింటారు. ఇది వేరు, అది వేరు. ఇది వేరుగా చూడాలి, అది వేరుగా చూడాలి. ఈ రాజకీయ పులుముల్లో ఇదంతా కలపకూడదు. డీప్ స్టేట్ అనేది ఇండియా వ్యతిరేకి, ఇండియా నాశనం చేయడం. కానీ రాహుల్ గాంధీ ఇండియాని కన్స్ట్రక్ట్ చేయడం అండి.